కృష్ణలంక పోలీసులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. 23 గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపి ఆ తరువాత ఆధారాలు లేకుండా చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గాదె సాయికృష్ణ మేనమామ వంగవీటి నరేంద్రతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ లాకప్ డెత్ జరిగి తరువాత ఆధారాలు లేకుండా చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అలాగే కోర్టులో హాజరు కాని వ్యక్తిని ఎలా ప్రవేశపెట్టారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కుటుంబ సభ్యులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నమ్మలేని వాస్తవంగా మిగిలింది అది గాదె సాయికృష్ణ యొక్క లాకప్ డెత్. మా దృష్టిలో, పోలీసు వారి దృష్టిలో ఇంక ఎదుగుతున్నారు. దీని మీద నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉదయం నా ఎడమ పక్కన ఉన్నటువంటి నవరంగ్, ఈ చనిపోయినటువంటి గాదె సాయికృష్ణ యొక్క మేనమామ, వీళ్ళ అక్క కొడుకు అతను. ఇందాక కూడా విజయవాడలో మాట్లాడాడు. పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, అన్న నిన్నంటున్నారు, మేము జనసేన కార్యకర్తలం, నిన్నంటాం నేను భరించలేకపోతున్నాను, ఏదో బాధలో ఉన్నప్పుడు నువ్వు సహాయంగా మాట్లాడినందుకే నిన్ను దూషిస్తున్నారు కొంతమంది, నేను ఆ విషయం మాట్లాడాలి, నేను వస్తాను గుంటూరు అని అన్నంటే రమ్మన్నాను, వచ్చారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నా. ఈ నవరంగ్ వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు అవనగడ్డ వాస్తవ్యులు. నేను కూడా అవనగడ్డలో పెరిగినటువంటి వ్యక్తిని. వాళ్ళకి మాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మాకు చిరకాలం నుంచి వారు పరిచయస్తులైనటువంటి కుటుంబం దివి తాలూకాలో. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక మానవతా దృక్పథంతో మేము సపోర్ట్ చేశాం. నమస్కారం. ఇవాళ సాయికృష్ణ లాకప్ డెత్ విషయాన్ని గురించి మనం పార్టీలన్నింటినీ పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరు లేక కాదు. వీళ్ళు నవరంగ వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ పడిందా, అతనికి శిక్ష పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పాలనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? దీనికి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మేము 26%, 30% ఉన్నాం, మా ఓట్లన్నీ చీలిపోయినాయి, కాపులు తలో పార్టీలో ఉన్నారు, కాపులకి ఐకమత్యం లేదన్నారు కదా. ఒక కుర్రోడిని 23, 26 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్లి చంపేసినప్పుడు అతని మీద కేసులు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం చేస్తారు కదా. చంపినోడు కూడా కాపే, రాజీ పడండి అని అడుగుతున్నారు కదా. మరి అదే కాపు మీద మేము ఎదురు తిరిగామంటే ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి కదా. మా ఓట్లు మీకు కావాలి కదా. రాజకీయ నాయకులకు అడ్డం పెట్టి ఓట్ల కోసం మాకు గొడవలు పెట్టిన రోజులు ఉన్నాయి. అదే ఒక మందకృష్ణ మాదిగ గారి కమ్యూనిటీలో ఎవరన్నా చంపండి, మీ దమ్ముంటే మీ రోడ్లు, మీ పోలీస్ స్టేషన్లు అన్నీ పగిలిపోతాయి.
ఎందుకంటే ఉద్యమ నాయకులు పుట్టేదాకా కాపు కులం అంతా ఏకమయ్యేదాకా మాలాంటి కాపులు వెనకబడిన వాళ్ళు మా ఆర్థిక పరిస్థితులు బాగోక ఎక్కడికి వచ్చి చెప్పుకోలేక మేము ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి మాకు పార్టీ రంగు అంటుతారా? తప్పు కాదు అది. మేము ఇప్పుడు కూడా రాంబాబు గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రాధారంగ మిత్ర మండలి, మాకు రాంబాబు గారితోనే కాదు, ఈ విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాపు సంఘంతో సంబంధాలు ఉన్నాయి. మేము ఒక్కటే అడుగుతున్నాం, మా వాడు తప్పు చేస్తే వీళ్ళు చేసింది ఏంటి? పోలీసులు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద 302 కేసు కట్టాలి. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేయాల్సిందే.